వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఉద్యమకారుల సభలో పాల్గొన్న ప్రో కోదండరాం మరియు ఉద్యమకారులు వరంగల్ అయ్యప్ప ఆలయం నుండి సిటిజన్ క్లబ్ వరకు డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం కోదండరాం సభా ప్రాంగణంలో మాట్లాడుతూ తెలంగాణలో 1200 మంది బలిదానమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. సకల జనుల సమ్మె దీక్షా శిబిరాలు ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకత ఉంది. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరుగుతుంది. జర్నలిస్టులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు నేను పోరాడుతా. ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇప్పించిన సమస్యలపై పోరాడుతా. నాకు ఎమ్మెల్సీ రావడానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వెంకట నారాయణ, డాక్టర్ వి రమ, అంబటి శ్రీనివాస్, జావేద్ మరియు ఉద్యమకారులు పాల్గొన్నారు. చేసి ఒక మన తెలంగాణ రాష్ట్రంలో కష్టపడ్డ ఒకటి మాత్రమే మరి ఉన్నది. దానికి అన్ని రకాల ప్రజలు ఆదరణ ఉండడం వల్లనే రాష్ట్ర జోహార్ తెలంగాణ వీరులకు అమరవీరులకు సార్ కోదండరాం గారు పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా జోహార్ తెలంగాణ వీరులకు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉద్యమకారుల సదస్సులు జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. గతంలో ఉన్న ప్రభుత్వాలేమో ఎక్కడ కనీసం చరిత్రను గుర్తు చేసుకునే అవకాశం ఇవ్వలేదు. కనీసం ఒక ప్రయత్నం చేసి ఆనాటి ఘట్టాలను స్మరించుకుంటామంటే గృహ నిర్బంధాలు చేసిన ఉద్దేశం పెట్టేది. కానీ న్యాయం కనీసం ఆ ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకునే ప్రయత్నాన్ని కూడా మనం
ఇది జరుగుతుంది అనుమతించలేదు. ఇవాళ ఈ జరుగుతున్నటువంటి ఈ సభలతో మనకు జరుగుతున్న మనకు ప్రయోజనం ఏంటంటే మొత్తం మీద అయితే ఇవాళ తెలంగాణ అనేది ఒక వ్యక్తి వల్లని ఏర్పడిందని చరిత్ర తప్పుడు ప్రచారానికి తెరబడింది. ఇవాళ తెలంగాణ అనేది అందరి పోరాటాల వల్ల ఏర్పడింది. ప్రతి ఒక్కరి పాత్ర తీసుకోవడం చాలా కీలకమనే ఒక విషయం ఇవాళ బలంగా రికార్డు. ఇది సమిష్టి పోరాటాల ఫలితంగా త్యాగాలపూర్వకంగా ఏర్పడిందనే విషయం. అట్లాగే ఉద్యమకారులు చాలా త్యాగాలు చేసిన క్రమంలో చాలా కుటుంబాలు చిక్కుకుపోయారు. ఎంతో కొంత అందరి మీద కోరుకునేది మొట్టమొదటి గుర్తింపు, రెండవది కొంత ఆర్థిక సహాయం. ఈ గుర్తింపును ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళకు కొంత పింఛను అమరవీరుల కుటుంబాలకు పింఛను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. అదేవిధంగా 250 గంగాలు కూడా అవి అందజేయగలిగితే ఇక కొంత ఊరటగా ఉంటుందనేది అందరికీ కూడా అభిప్రాయం. కాబట్టి గుర్తింపు ఈ సహాయము రెండింటి కోసం కూడా అందరూ చాలా అది త్వరలోనే అమలవుతుందని ఆశిస్తూ, అదేవిధంగా ఈ చరిత్రను రికార్డ్ చేయవలసింది. ఒక తప్పుడు చరిత్ర, తప్పుడు ఒక వక్రీకరణ అనేది జరిగింది. ఇవాళ చరిత్రని రికార్డ్ చేయాలి. దానికోసం చరిత్రకారులతో కమిటీ వేసి, ఒక నిపుణులతో కమిటీ వేసి వాళ్ళ ద్వారా ఈ చరిత్రను రికార్డ్ చేయడానికి కోరుకోవాలని నేను ప్రభుత్వాన్ని గుర్తు చేస్తాను. ఇది కనుక పరిపూర్తి చేయగలిగితే చరిత్రను మనం సరి అయినటువంటి పద్ధతితో రికార్డ్ చేయడానికి అవకాశం కలుగుతుంది. జాగాలకు తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో మరి ఉద్యమకారులు కూడా తోడ్పాటున్నటువంటి భాగస్వామి కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పాను.